హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేమిద్దరమే అనుకున్న టోర్నమెంట్లో 11 తిండి పోటీలు ఉండబోతా ఉన్నాయి. ఈ రోజు తిండి పోటీ వచ్చేసి 9వ ఉన్నాయి ఆల్రెడీ దగ్గరికి వచ్చింది. ఎండింగ్ దగ్గరికి వచ్చింది. నేను ఒకటి ఇంకొక విజయం నాకు కైవసం చేసుకుంటే టోర్నమెంట్ గెలుపు నాదే. నాకు ఇష్టమైంది నేను కొనుక్కోవచ్చు. 6,000 షేర్ 3,000 పెట్టుకున్నాం అనమాట. 6,000 నాకు ఇష్టమైన తిండి ఈ రోజు నేను తీసుకురావడం జరిగింది. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. అది చాలా మందికి ఇష్టం ఉంటుంది. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అవి రెండు కలిపి తినబోతా ఉన్నాం అనమాట. ఈ రోజు 9వ తిండి పోటీలో చికెన్ బిర్యానీ, ఇది మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఇది మటన్ బిర్యానీ ఇప్పుడు తినబోతున్నాం. ఉల్లిగడ్డలు, నిమ్మకాయలు, సూప్ వచ్చింది, పెరుగు వచ్చింది, లాస్ట్ కు పండుతోని దానిమ్మ అనమాట. అయితే ఇంకా నేను 5 టోర్నమెంట్ లో 11 తిండి పోటీలలో 5 ఆల్రెడీ నేను విన్ అయ్యాను. ఇంకొకటే విన్ అయితే అయిపోతుంది. బాగా 3 విన్ అయ్యిండు. ఇంకా 3 తన విజయానికి చేరువ కావాలి అని అనుకుంటే ఇంకా 3 తిండి పోటీలు తను విన్ అవ్వాలన్నమాట. ఇట్లాంటి ఎన్నో ఇష్టం. అంటే ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నప్పుడు అంటే అవతల వాళ్ళు కొడతారు కదా, మనం అవతల వాళ్ళు 3 గెలిచి ఉంటారు. మనం గెలవాలంటే ఇంకా అంటే 3 గెలిచి ఉంటారు. మనం గెలవాలంటే ఇంకా 4 కావాల్సి ఉంటది. అప్పుడు ఫస్ట్ నుండి స్టార్ట్ చేసి ఇట్లాంటి 4 ఎన్నో గెలిచి ఉన్నాం. చూద్దాం, బాగా అట్లా అనుకుంటాను. కానీ ఒక్కటే ఇప్పుడు అంటే 11 తిండి పోటీలలో ఇప్పుడు 8 ఆల్రెడీ అయిపోయినాయి. ఇప్పుడు 9 నడుస్తుంది కదా. 9వ, 10వ, 11వ ప్రతిదీ తను గెలవాలి. ఒకవేళ ఒక్క దాంట్లో ఓడిపోయినా కూడా విన్నింగ్ అసలు చేరుకొని కూడా చేరుకోలేడు. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఏదైనా ఇప్పుడు అంటే నేను చెప్తున్నా అని కాదు, కానీ తమను గెలిస్తే ఓకే, గెలవకుంటే వేరే. అమ్మా మారుస్తాడు తర్వాత. గెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఎప్పుడైనా చివరి నెత్తులు బొట్టు వరకు పోరాడుతూ ఉండాలి అనేది చెప్పేది. అంటే చెప్తున్నా. ఓకే, స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ 2 ఇష్టమే. ఎట్లాగో నాకైతే మంచిగా పూలు బొక్క కూడా వచ్చింది. ఇక నేను అద్దన్నా అయితే మా మామ వాళ్ళు వచ్చారు, నేను కళ్ళు తాగిన. కానీ ఆయన తినిబట్టి పెట్టింది వర్షి. అది కూడా చెప్పాలిగా. చెప్పాలి. మొత్తం అంటే మనకి తిండి పోటీలో భాగంగా ఈరోజు ఉండబోతున్నాయి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అండ్ ఇది దానిమ్మ. ఈ మొత్తం దానిమ్మకి కోసుకోవడానికి చాకు ఉన్నది, కింద రైస్ కేజీ పైనే ఉంటది మొత్తం. ఓకే, ఇది అంటే ఇది షెడ్ ఒక్క ప్యాకెట్ ఇది పెట్టుకున్నాం. మటన్ బిర్యానీ పెట్టుకున్నాం, ఇది మాత్రం షెడ్సాగం పెట్టుకున్నాం. అంతేనా? అది కూడా చెప్పాలిగా. ఇది కూడా షెడ్సాగం పెట్టుకున్నాం. 1 2 3 ఆగు, నువ్వు అన్ని నిమ్మకాయలు అన్ని వేసుకున్నావు. ఆగు, నువ్వు స్టార్ట్ చెప్పినాక మళ్ళీ 3 స్టార్ట్ చెప్పినా. ఎట్లంటే వర్షి చెప్పాలి. అన్ని కింద గెలిచినావా? లేదు చెప్పు. చికెన్ బిర్యానీ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, తక్కువ అనిపిస్తుంది. సరే కూర్చుంటావా? కూర్చోనిగా ఇది ఎప్పటికీ ఆ బాధ ఎట్లుంటుందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. తిండి ముంగడ పెట్టి స్టార్ట్ నాకు ఫుల్ ఆకలి అవుతుంది. నేను అంటే ఫుడ్ ముంగడ పెట్టి మాట్లాడుతుంటే ఆ బాధ ఎట్లా. 6,000 రూపాయలు తిండి బట్టి ఎవరు ఇప్పుడు వర్షి గెలిచింది అనుకోండి, ఖచ్చితంగా వర్షి ఏది ఇష్టం అయితే అది కొనుక్కోవచ్చు. నాకు ఇష్టమైతే నేను కొనుక్కోవచ్చు. 1 2 3 స్టార్ట్. టాస్క్లు ఏం లేవు కదా. చికెన్ దమ్ బిర్యానీ సూపర్. చికెన్ అది మటన్ బిర్యానీ సూపర్. ఆదిత్యలో తెచ్చినా కానీ కొంచెం ఉడకని ఉండే. ఆదిత్య రెస్టారెంట్ ఉల్లిగడ్డలు కూడా అయిపోవాలా? కొంచెం కరకర అంటుంది మటన్, కొంచెం ఇంకా పుస్ అంటే అయిపో. మంచి ఆనియన్ అయిపోవాలి, చికెన్ అయిపోవాలి, మటన్ అయిపోవాలి, అన్నీ అయిపోవాలి. బాగా పెడితే ఇట్లనే టాస్క్ లాగా పెట్టాడు. అతి భారీ తిండి పోటీ అనొచ్చు. కిలోన్నర దగ్గరకు వచ్చేటట్టున్నది. కిలోన్నర.
ఇది మేము ఆదిత్య రెస్టారెంట్ తెచ్చినాం. అంటే 2 రైస్ సేమ్ ఉన్నాయి, ఓన్లీ ముక్కలు మాత్రమే చేంజ్. మంచినీళ్ళు ఎవరు తాగితే వాళ్ళు, ఎవరు తక్కువ తాగితే వాళ్ళు గెలిచినట్టు. మధ్యలో ఎప్పుడు తెలుసు మటన్ బిర్యానీ ఫుల్ కారం ఉంది, అది అయిపోయింది. మళ్ళీ చెప్తాను అయ్యో బా. ఒక్కొక్క బుక్కకి మటన్ పీస్ పెట్టాలని చూస్తాను నేనైతే. ఇంకా మటన్ గొడవాలన్నాడు కాబట్టి మటన్ తినాలనుకున్నప్పుడు కొంచెం వెనక పడతాను, ఎందుకంటే అది కొంచెం పక్కన చేస్తారు. అతి భారీ రైస్ పెట్టినప్పుడు ఎప్పుడైనా నేనే గెలిచిన, ఈసారి ఏమైద్దో నేనే గెలుస్తా. వావ్ పూలు తింటావా? నీకు ఇష్టమేనా? నాకు పానం పులుగా అంటే కానీ ఇప్పుడు వద్దు. ఇప్పుడు వద్దన్నాడు, మాట్లాడతాకైనా యూనివర్సల్ అనలే, చిరిక్గా మేనేజ్ చేసిండు. ఫినిష్ అయిపోయింది. ఫినిషా? తెలిసినట్టేనా? క్యాన్సల్. నానే ముందు అంటే అంతే. నువ్వు అన్నావు అయిపోయింది. లేదు అంటే ఫినిష్ అంటే ఇప్పుడు అన్నం ఫినిష్ అన్న నా స్టైల్లో నేను అంట బాబా ఫినిష్ లేదు. దానిమ్మ ఉన్నది, దానిమ్మ తింటా ఫినిష్ చెప్పు బాబా. నువ్వు ఎందుకు బాబా అట్లున్నది? ఆగు నువ్వు గత గీ కాత్ర పడద్దు. ఓ కడుపు ఫుల్ అయిపోయింది, కానీ దానిమ్మ కదా ఏం కాదు, తినచ్చు. ఏ రైస్ మొత్తం తినాలి.
రైస్ మొత్తం తినాలి మోయి సంగతి తింటది ఫ్రూట్స్ ఏదన్నా ఉంటే ఇది ఒక్కటి గడితే అయ్యా ఇంకా టోర్నమెంట్ అయిపోతుంది ఇది వస్తలేదు ఇప్పుడు టైంకి హ్యాండ్ ఇస్తాను దానిమ్మ ఎంత కిలో చెప్పవా 200 కిలో మేము అప్పటికి ఒక ఆంటీ దగ్గర తెచ్చుకుంటాను ఆంటీ 220 బయట వాళ్ళు అమ్ముతూ ఉన్నాం మాకు 200 జమ్మిగుంట తీసుకొస్తాం అన్నట్టు మేము ఎప్పుడైనా లేకపోతే మన ఊర్లో నువ్వు చెప్తుంటూ వాళ్ళ గురించి కొంచెం చెప్పాలి వచ్చి ఎప్పటికీ ఒకటే దగ్గరికి పోయి పండ్లు తెచ్చుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు పరిచయం అయ్యి పాపం ఎప్పటికి వస్తారు కదా అని ఒక 10 రూపాయలకు తక్కువ ఇస్తారు కొందరు ఎక్కువ కూడా ఇస్తారు మొదటి విషయం ఎందుకంటే ఇక మన దగ్గరికి వస్తారు కదా అని చెప్పి ఇంకో బండి దగ్గర పోయినప్పుడు అట్లనే అలాంటి సంఘటన ఎదురైనట్టుంది బావకి అవును అసలు ఎట్ట తిన్నావే నువ్వు పందిలాగా గీతి తినేసినావు అబ్బా ఎంత మాట అన్నావు బా మంచిగా అనుభవం అసలు ఇచ్చుకోను ఒక్కటి ఉన్న ఇచ్చుకోను నువ్వు ఈ కథలు నా హోటల్ నువ్వు ఎవరు నీ కొట్టండి నేను అన్న ఫినిష్ అయిపోయింది ఓకే అయిపోయింది అంతే ఆగు ఆలోచించుకొని చెప్పు నువ్వు ఆగు ఆలోచించుకో అయిపోయింది నువ్వు ఆగు అయిపోయిన తర్వాత ఏదో ఇప్పుడు వద్దు ఇగో ఇది మటన్ కాదు ఏం లేదు ఇది బొక్కే ఇగో ఇది బొక్కే ఇగో చూసిళ్ళు అంత అయిపోయింది నువ్వు తిన కాదు నేను ఫినిష్ చేసామని చెప్తానని నాకు కూడా ఆపచ్చు నువ్వు చాలు అక్కడనే గెలిచిన నువ్వు భయపడినప్పుడు నేను గెలిచిన నిజంగా చెప్తున్నా ఫస్ట్ టైం నాకు భయం అయింది ఎందుకంటే నెక్స్ట్ గెలితే ఒకటే బుక్క ఏం లేదు టోర్నమెంట్ మొత్తం గెలిచినట్టే ఒక్కటే చిన్నది నేను ఎప్పుడైనా ఆపుతా మీ అందరూ చూసేదో చూడలేదో నాకు అర్థం కాలేదు కానీ నేను ఎప్పుడైనా ఆపుతూ ఉంటా అంటే నాకు టెన్షన్ అయ్యి నేను ఓకే నాకు అన్ను నాకు ఆపుతా కానీ ఫస్ట్ టైం తింటా తిందు మెల్లగా తిందు ఆగు నువ్వు అంటావు కదా నేను ఎప్పుడైనా గెలిచినప్పుడు ఇదంతా అంటించుకుంటే నేనైతే గట్ల తినలే వస్తే నీరుగా తిన్నా అంటావు నువ్వు చూడు ఇదంతా ఏం ఇదంతా చూసుకున్నా నువ్వు తిని తాగాక టీ షర్ట్ కూడా తినిపించినావు నా ఉత్తలే ఆగమవుతుంది ఏం కాదు వాషింగ్ మిషన్ లో అయితే పోతలేవు అవి అయినా సరే వర్షం మరి టెన్షన్ తీసుకున్నా ఒక ఎంత టెన్షన్ వివరిస్తావు మన తినేయమంటావా అని మొత్తానికి నేను అసలు నిజంగా టెన్షన్ బాగా తీసుకున్నా ఖచ్చితంగా వర్షం గెలుస్తుంది కావచ్చు టోర్నమెంట్ మొత్తానికి అయిపోయింది అని ఒక ఫీల్ భయం పెట్టుకున్నా అందుకని చెప్పి అసలు దాని గట్టిగా ఉన్నది కొబ్బరి పక్కోలే అసలు ఇట్లా చాక్తో కట్ చేసినాక కూడా అది ఇదైతే లేదు లేకపోతే నేను టక్క అరే ఇప్పటికీ బావా తింది బాబు నేను గెలిచిన ఒప్పుకున్నావుగా నేను చెయ్యలేదా చెయ్యి ఇప్పుడు చూడు ఇగో నా గ్లాస్ పక్క పెడతాను నీళ్ళు తక్కువ తాగిన విన్నాను నీళ్ళు మొత్తం అవసరం లేదన్నావు కదా మధ్య ఓకే విన్నదా చెప్పు నేను గెలవడం జరిగింది అది నేను గెలవడం మనిషికి ఆనందదాయకం కాదు ఎందుకంటే ఇది ఒక్కటి గెలిస్తే నేను అయిపోవు ఇక నా టోర్నమెంట్ నేనే విన్ కాబట్టి నాకు కొంచెం బాధ అనిపిస్తుంది ఇంకొక బుక్క పెడితే అయిపో అనిపిస్తుంది చెయ్యి ఇంకొక బుక్క పెడితే అయిపో అనిపిస్తుంది అని అంటాను ఇది ఒక్క బుక్ ఉన్నది ఇది ఒక్క బుక్ అంతా ఒకటే బుక్ అయితే అని అంటాను అంటే నమ్ముతా కదా లేచి ఇవన్నీ లేచి లేదు లాస్ట్ అయితే నేను గెలవడం నాకు చాలా ఆనందంగా ఆగు వచ్చి తిందు ఆ గింజలు ఎప్పుడెప్పుడు నానోట్లకు పోతే అని ఎదురు చూస్తాను మళ్ళీ తినక ఆగు ఇక ఎందుకు అంటే అయిపోయాక చెబుతూ ఈ గెలుపు నిజంగా నాకు చాలా ఆనందదాయకం అంటే నేను ఎందుకంటే టోర్నమెంట్ విజయాన్ని
ఒక్క అడుగు లేట్ చేసింది కదా. వర్ష 5 గెలిచింది, నేనే చేస్తా. నేను 4 గెలిచిన. ఇప్పటి వరకు వర్ష 5 గెలిచింది, నేను 4 గెలిచిన. మొగ్గులు గెలిస్తే నువ్వు నాకు సమానం అవుతావా? సమానం. అబ్బా నా అంత ఎవరైనా ఇప్పుడు పోటీలో పాల్గొన్నప్పుడు ముందుకెళ్ళాలని చూస్తారు తప్ప వెనకకి వెళ్ళాలని అయితే ఎవరు చూడరు కదా. అవును, గెలవాలని అనుకుంటారు కదా. నువ్వెంత గెలవాలనుకుంటున్నావు? నేను ఇంకా ఈ రోజు నేను మా వాళ్ళు వచ్చారు అయితే కొంచెం కొంచెం కళ్ళు తాగడం జరిగింది. అయినా సరే తిండిపోటీ పెట్టినా కానీ తిన్నా మరి అయినా సరే ఇది ఎంత దాన్ని ఉన్నది. ఎందుకంటే అంటే డే బై డే మేము తింటుంటాం కదా, మనం నెక్స్ట్ డే మేము నేను తినలేను అంటే ఒక రోజు వదిలిపెట్టి ఒక రోజు తింటాం. అట్లా వల్ల ఏదైనా సిచ్యువేషన్ అంతా చేంజ్ కావచ్చు అని చెప్పి ఉద్దేశంగా మరి ఈ రోజు ఎంత క్రిటికల్ ఉన్నా నేను తినడం జరిగింది అన్నట్టు. ఎందుకంటే ఎక్కడికి వెళ్తే ఇది పైసలు దెబ్బేసుకోబోతుంది. 6,000 రూపాయలు గెలుస్తుంది అందుకని చెప్పి రావడం జరిగింది. ఈ రోజు అయితే నేను గెలవడం జరిగింది. నేను గెలవడం వాటికి చాలా ఆనందదాయకం చెప్పొచ్చు. నువ్వు గెలిచినట్టు చెప్తా కదా. నాకు ఆనందం ఏమో అనిపిస్తలేదు. ఎందుకంటే నేను గెలిస్తేనే ఇంకో బుక్క తింటే అయిపోవు. నేనే తోని విజయం నాది. ఎంత భారీ తేడాతోని వచ్చిన భారీ తేడా నేను 6 తిండి పోటీలో 3 అంటే ఆ తేడానా? ఈ భారీ కాదు, ఈ భారీ భారీ అనుకున్నా. అట్లా గెలుపు నేను నర్మడికి వదిలేసింది. అంటే మనం ఎప్పుడు కూడా జీవితంలో కొంచెం వదిలేసుకుంటా ఇంకా తర్వాత వస్తుందాంలే అని మనం ఎప్పుడు అనుకోవద్దు. దాని తర్వాత ఎఫెక్ట్ పడుతూ ఉంటది. అంటే మనిషి జీవితం మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటది. కొద్దిగా మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలన్నట్టు దీన్ని బట్టి అర్థమైంది. అంటే ఎప్పుడు మనం పోరాటాన్ని ఆపొద్దు. మనం ఓడిపోతామో గెలుస్తామో అని భయపడి వెనుకం చేయొద్దు, ముందుకు కదులుతూనే ఉండాలి అనేది బాగా చెప్పాలనుకుంటాను. బాగా ముందుకే కదులుతూనే ఉంటాడు. నేను ఇంకొక విజయాన్ని కైవసం చేసుకొని టోర్నమెంట్ విజయాన్ని నేనే అందుకుంటా. నెక్స్ట్ నేను నిర్ణయించిన తిండి పోటీ నేనే టాస్క్ లో వేదిక పెడతా ఖచ్చితంగా. ఈసారి టాస్క్ లో వేదిక పెడతామంటే బాగొద్దన్నాడు. చిన్న తేడానే టాస్క్ లాంటి నచ్చాయి. టగటగా ఏదన్నా మంచిగా గట్టిగా తినాలి, ఫుల్ గా తినాలి. అట్లయితే నేను వద్దంటాను తినడానికి. వద్దంటావు కదా. ఇది తిన్నాక అది తినాలి, అది తిన్నాకనే ఇది తినాలి. ఫస్ట్ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ మొత్తం కలిసి కలిపి మళ్ళీ దానిమ్మ కూడా దాన్నే కలిపి తెచ్చిపారేసాం. అదే వర్ష అయితే ఇంతవరకు ఏమో తెలియదు, కాలం మంచిగా లేదు. ఇంతవరకు ఈ వీడియో ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా విలయం కుటీలో మా కామెడీ స్కిట్లు ఉంటాయి, షార్ట్స్ ఉంటాయి, తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాం. వ్లాగ్స్ ఉంటాయి సరదాగా. ఇక దీన్ని చెప్పుంటది వ్లాగ్స్ ఉంటాయి. ఏదేమైనా అన్ని ఛానల్లో మా వీడియోలు చూస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్.